బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుక్కోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొట్టబడిన కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో తనకు సమాధి నిర్మింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ కూడా చేయలేదు. అతని నోట చాలు. దేవుని స్తోత్రం. ఇది ఈ లేఖనాలు కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుల కార్యంలో ఐథియోపియుడైన ఒక వ్యక్తి మరి యెరూషలేముకు వెళ్ళి వస్తూ చదువుకుంటున్నట్టుగా చూసాము. అక్కడ ఫిలిప్పు అనే ఆయన సేవకుడికి దేవుడు ప్రేరేపించి, అదిగో అతడు దేవుని గ్రంథం చదువుతున్నాడు, నీవు వెళ్ళి ఆయనకి దాని అర్థం చెప్పు అని అనగా, ఫిలిప్పు ఆ రథం దగ్గరికి పరిగెత్తుకెళ్ళిపోయి ఆయన యెషయా గ్రంథం చదువుతూ ఉంటుండగా విని అని అంటే అక్కడ దేవుడు మనకు చెప్పాడు, ఎలుగెత్తి చదువుకోవాలి వాక్యం, ఎలుగెత్తి వాక్యం చదవాలి, ఎలుగెత్తి స్తుతించాలి, ఎలుగెత్తి మరి ఆరాధన చేయాలి, పాటలు పాడాలి, ఎలుగెత్తి చేయాలి. ఏమండి, గొణుకుడుగా కాదు. మరి సందర్భాన్ని బట్టి ఏమాత్రం ప్రైవసీ ఉన్నా అంటే ఏమాత్రం ఫ్రీ ఉన్నా మనము వీలైనంత వరకు ఎలుగెత్తి చదవటం, ఎలుగెత్తి ప్రార్థన చేయటం చేయాలి. అలాగే మందిరంలో కంపల్సరీగా ఎంతమంది ఉన్నప్పటికీ ఎలుగెత్తి పాడాలి, ఎలుగెత్తి స్తుతించాలి, ఏమండి ఎలుగెత్తి ఆరాధన చేయాలి. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలన్నట్టు దేవుడు ఆ రోజు గుర్తు చేశాడు ఆ సందర్భంగా. అయితే అతడు యెషయా గ్రంథము చదువుతుండగా విని, నీకు చదువుతుందేమన్నా నీకు అర్థమైందా అని ఫిలిప్పు అడిగితే, నాకు ఎవరైనా చెప్పకపోతే నాకు అవి ఎలా తెలుస్తాయి అని అపోస్తల కార్యములు 8:36 నుంచి ఉన్నది. అది నాకు ఆ సంగతులు ఎవరైనా వివరించి చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది అని అతడు అడిగినట్టు ఆ సందర్భంలో దేవుడు మాట్లాడాడు, నీకు లేఖనంలోని అద్భుతమైన ఆశ్చర్యకరమైన సత్యాలు వివరించడానికి సేవకుడు ఉండాలి అన్నట్టుగా కూడా దేవుడు జ్ఞాపకం చేశాడు. అలానే అప్పుడు ఆయన వివరించి యేసయ్య చేసిన ఆ త్యాగము, ఆయన పొందిన శ్రమల గురించి అతనికి వివరించి చెప్పగా, యెషయా గ్రంథంలో రాయబడిన ఈ శ్రమలన్నీ కూడా ఎవరి గురించి? యెషయా గురించా లేదా ఒక వ్యక్తి గురించా అని అడిగాడు ఫిలిప్పు. లేదయ్యా, యెషయా గురించి కాదు, యెషయా ప్రవచించాడు, రాబోయే రోజుల్లో రక్షకుడు మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టి మరణిస్తాడు, ఇంత విచిత్రమైన దెబ్బలు, చిత్రహింస అనుభవిస్తాడు అని కొన్ని ఏళ్ల క్రితమే యెషయా ప్రవచించిన గ్రంథాన్ని నువ్వు చదువుతున్నావు. అది ఇటీవల అనగా ఈ మధ్య కాలంలో అంటే ఫిలిప్పు అది ఎవరు అపోస్తల కార్యములు రాసే నాటికి, అదిగో మొన్న యేసును సిలువ వేశారు కదా, యేసు విషయంలో ఇది నెరవేరింది, ఆయన నిజమేనా దేవుడు రక్షకుడు అని అనగానే అసలు గుర్తెరిగి వెంటనే దారిలో నీళ్లు చూసి, ఆ నీళ్లు ఉన్నాయి, నేను రక్షణ తీసుకోవడానికి ఏ విధమైన ఇబ్బంది ఉందా అని అనగానే అసలు దిగి బాప్తిసం ఇచ్చిన తర్వాత దేవుని ఆత్మ మరి అక్కడి నుంచి ఫిలిప్పుని తీసుకుని వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. దేవుని స్తోత్రం కదా. అయితే మనం అక్కడి వరకు చూస్తాము. ఏదేమైనప్పటికీ ప్రభు అయిన యేసు మన కొరకు త్యాగం చేసేది, మన కొరకు సిలువలో శ్రమలు అనుభవించేది కొన్ని సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచించారు. దేవుని స్తోత్రం కదా. ఈరోజు మనం చదువుతున్నది జరగబోయేటటువంటి ప్రవచనాలు చదువుతున్నాం. అది ప్రస్తుతానికి ఈ గ్రంథ రచన కాలానికి అవి జరగలేదు. ప్రవచనం అనగా
భవిష్యత్తులో జరగబోయేది. ఒక మానవుడు పుట్టుక తల్లి గర్భంలో పడిన తర్వాత కానీ కొన్ని నెలలకు తెలియట్లేదు తల్లికి కదా. అలాంటిది రక్షకుని పుట్టుక కోసం కొన్ని సంవత్సరాల క్రితం ప్రవచించాడు. ప్రవచనాలు ఉన్నాయి. రక్షకుడు మనకిచ్చే రక్షణ కోసం, రక్షకుడు మన కొరకు అయ్యే బలి కోసం, ఏమండి, దేవుడు మన కొరకు అయ్యే బలి కోసం, దేవుడు మన కొరకు భరించిన శిక్షల కోసం, ఏమండి, మన కొరకు భరించిన శిక్షలు. అలాగే మరొక మాట మనం చదువుకున్నాం, సమాధానార్థమైన శిక్ష అని చదువుకున్నాం. శిక్ష వేరు, సమాధానార్థమైన శిక్ష వేరు. శిక్ష అనగా చేసిన తప్పుకు విధించేది శిక్ష. సమాధానార్థమైన శిక్ష అనగా తప్పు వేరొకరు చేస్తారు, శిక్ష వారికి బదులుగా పొందేది సమాధానార్థమైన శిక్ష. కాబట్టి ప్రవచనాలు ఏం చెప్పాయి అంటే సమాధానార్థమైన శిక్ష పొందాడు ఆయన అని చెప్పాయి. దేవుని స్తోత్రం. కాబట్టి అతడు పాపి యొక్క విడుదల కోసం పొందబోయే సమాధానార్థమైన శిక్షను గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచనాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ప్రవచనాలు నెరవేర్చిన దేవుడు ఈ దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చరిత్రను సృష్టించిన దేవుడు, చరిత్రలో నిలిచిపోయిన దేవుడు. ఏమండి, చరిత్రలో నిలిచిపోయిన దేవుడు, చరిత్రను పునాదులు కదిలించిన దేవుడు. దేవుని స్తోత్రం. అతడు చనిపోయిన తరువాత ఇంచుమించు 3 గంటలకు భూలోకమంతా కూడా మొప్పేసి చిమ్మ చీకటి అయిపోయిందని లేఖనాలు చెప్తాను. ఏమండి, దేవాలయపు తెర, యెరూషలేము దేవాలయపు తెర చాలా బలిష్టమైనది, బలమైనదంట. అటువంటిది 2గా చినిగిపోయింది. మహాభూకంపాలు, పెద్ద ఉరుములు వచ్చాయని చెప్తారు. ఏమండి, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన వారు అనేక మంది లేచారు. ఈ సత్యాలన్నీ కూడా లేఖనాల్లో రాయబడ్డాయి. బైబిలు సత్యంతో కూడిన గ్రంథం. అయితే ఇట్టి మార్పులు ఆయన మరణించిన వెంటనే లోకం చూసింది. అనగా లోకం యొక్క, భూమి యొక్క, చరిత్ర యొక్క పునాదులు కనిపించాడు ఆయన. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన నిజ దేవుడు, సత్యవంతుడు, పాపులకు రక్షకుడు, లోక రక్షకుడు, పరలోక ప్రాప్తం కలుగచేయు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగి. అయితే అటువంటి దేవుడు మన కొరకు పొందిన శిక్షలన్నింటినీ కూడా 53వ అధ్యాయం చెప్తుంది. మరొకసారి నేను చదువుతున్నా చూడండి. కొన్ని ముఖ్య విషయాలు. 4వ వచనం, నిశ్చయముగా అతను మన రోగములను భరించెను. 5వ వచనం, మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి కొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. 7వ వచనం, అతడు దౌర్జన్యం పొందెను, బాధింపబడినా కూడా నోరు తెరవలేదు అని. 8వ వచనం, అన్యాయపు తీర్పు పొందాడు, అతడు కొనుక్కోబడాడు. దేవుని స్తోత్రం కలిగాడు. హల్లెలూయా. అయితే ఆయన మరణించిన తర్వాత లూకా సువార్త చూడండి, 23వ అధ్యాయము 50వ వచనంలో ఉంటుంది. మత్తయి సువార్తలో కూడా 27వ అధ్యాయంలో అక్కడ ఉంటుంది. లూకా సువార్త చూద్దాం 23. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కూడా చివరిలో ఉంటుంది. 23:50 చూడండి. అరిమతయి అనే యూదుల పట్టణస్థుడైన, పట్టణపు సభ్యుడైన, పట్టణస్థుడే కదా, యోసేపు అని ఒకడు ఉండేను. అతడు మంచివాడు, సజ్జనుడు అనగానే మంచివాడు, నీతిమంతుడై ఉండి వారి ఆలోచన, ఎవరి ఆలోచన? యేసు మీద ఏమండి జ్ఞానము మోపి కుట్ర పన్ని ఆయన చావుకు సిద్ధపరిచినటువంటి వారు ఉన్నారే, వారి ఆలోచనకు, వారు చేసిన పనికిని సమ్మతింపక, అంటే ఒప్పుకోక అని అర్థం. ఒప్పుకోక అని అర్థం. ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం ఈయనెవరు అసలు? అంతే కదా.
అధికారులు నిర్ణయించారు, జనం అందరూ కావాలని అడిగారు. కాబట్టి ఈయన ఆ అధికారుల జాబితాలో ఏమాత్రం చెంది ఉండవచ్చు. అర్థమైందండి? వాళ్ళందరూ ఇలా చేద్దామని అనుకున్నప్పుడు దానికి ఒప్పుకోలేదు. ఏమండి? సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకుని దానిని క్రిందికి దించి సన్నపు నారబడ్డ, అంటే సిలువ మీద మరణించిన వెంటనే ఈయన ఈ పని చేశాడు. సిలువ మీద నుంచి దించాడని ఉన్నారు కదా, క్రిందికి దించి, దేనికి మీద నుంచి క్రిందికి దించారు? సిలువ మీద నుంచి క్రిందికి దించారు. సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవరును అంతకు ఊనిపెల్లడు ఉంచబడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత ఊనిపెల్లడు ఉంచబడలేదు. మరి లూకాసు వార్తలో, మత్తయి సువార్తలో కూడా ఉంది, మార్కు వార్తలో కూడా ఉంది ఇదంతా. అయితే అతను తన కొరకు తొలిపించుకున్నాడు అని ఉంటుంది. తన కొరకు తొలిపించుకున్న సమాధి. అతడు ధనవంతుడు. కాబట్టి ఇప్పుడు లేఖనాలు చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 59, 53 యువతల పేజీకి వచ్చేయండి. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడేను. ఎవరి దగ్గర ఉంచబడ్డాడంటే అతను ఏ ధనవంతుడు? అసలు అతను ఎవరు? ఎన్ని సంవత్సరాల క్రితం రాయబడిన లేఖనాలు చూడండి. ధనవంతుని దగ్గర ఉంచబడ్డాడంట. ఇప్పుడు మనం చదివేస్తున్న అరిమతి యోసేపు అని ఒక ధనవంతుడు యేసయ్య సిలువ మీద చనిపోయిన వెంటనే వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళాయా, నాకు అది డెడ్ బాడీ ఇవ్వండి నాకు అని అడిగి తీసుకున్నాడు. ఎందుకనంటే అతడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న వాడై దేవుని రాజ్యం కొరకు ప్రకటించిన వాడు. ఇతనిని అన్యాయపు తీర్పు తీర్చి అతన్ని నలుగగొట్టి చంపారు. కాబట్టి ఇతన్ని ఎక్కడ ఏం చేసేస్తారో అని చెప్పేసి నా కొరకు కొత్తగా తొలిపించుకున్న ఒక సమాధి ఉంది, కాబట్టి దాన్ని తీసుకెళ్ళి దాంట్లో ఏళ్ళు పెట్టుకుంటాను అని చెప్పి అతను వెళ్ళిపోయి అడిగి తన కొరకు కొత్తగా తొలిపించుకున్న రాజు. అంతకుముందు ఎవరు అందులో ఉంచబడలేదంట. అలాంటి కొత్త సమాధిని ఆయన కొరకు త్యాగం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి సమాధిని ఆయన కొరకు ఏం చేశాడండి? త్యాగం చేశాడు. కాబట్టి అతడు ధనవంతుడు అని రాసింది అక్కడ. ఇప్పుడు ఈ 53వ అధ్యాయంలో ఏమని రాసింది? ధనవంతుడు అని రాసింది. ధనవంతుని దగ్గర అతడు ఉంచబడలేదు. నేను ఎందుకు ఎన్నిసార్లు లోకి చెప్పవలసి వస్తుందంటే, ఈ లేఖనాలు రాయబడ్డవి ఏ కాలం? క్రీస్తు పూర్వం 765 సంవత్సరాల కాలం. ఏమండి? ఆ లేఖనాలు జరిగినవి ఏ కాలము? అది జరిగింది ఏ కాలము? క్రీస్తు శకము 33-35 సంవత్సరాల కాలం కదండి. ఆ సంవత్సరాల కాలంలో నెరవేరవలసిన అంశాన్ని ఎన్నో సంవత్సరాల క్రితం ప్రవచించడం అనేది ఒక అద్భుతమైన సంగతి. ఇది దేవుని ఖచ్చితమైన ప్రణాళిక అని చెప్పడం కోసం ఇన్నిసార్లు మీకు చూపించడం జరుగుతుంది. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది కదండి? అది ఖచ్చితమైన దేవుని ప్రణాళిక. అంటే దేవుడు చెప్పాడు, జరిగించాడు. అంతే. దేవుడు నీ జీవితంలో చెప్పిన ఏ మాట అయినా కొన్ని సంవత్సరాల తర్వాత అది జరిగేది. అది ఆలస్యం కావచ్చు కానీ, అంతేగాని అది రద్దు కాదు. దేవుని మాట ఎన్నడూ కూడా రద్దు కాదు. దేవుని వాగ్దానం రద్దు కాదు. ఏమండి? ఆయన మాట ఆలస్యమైనా కానీ మన జీవితంలో నెరవేర్చే దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన ఇచ్చిన సందర్భం చూడండి, వెంటనే వెళ్ళాడు. అతని చావుకు అతను ఒప్పుకోలేదు. అబ్బాయి ఇది తప్పు అని అతనికి అనిపించింది. నేనేం చేయగలను ఆయన కోసం అని ఆలోచించాడు. అతని కొరకు తొలిపించుకున్న సమాధిని తీసుకెళ్ళి మరి అతను తీసుకొచ్చి అందులోకి పెట్టాడు. దేవుని స్తోత్రం. వినండి, మన హృదయం ఒక సమాధి లాంటిది. ఏమండి? దానిని దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాన్ని ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి. అతని హృదయము ఆ సమాధి కొత్తగా ఉందంట. అంటే అతని హృదయము చాలా మంచిగా ఉంది. అతను అందుకనే ఆ మంచితనంతోనే ఆయన చావుకు సమ్మతించలేకపోయాడు. అతను ఇక్కడంటే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడని రాసింది. అతని హృదయం మంచిదని మనకెలా తెలిసింది?
దేవుని రాజ్యం కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు. అంటే దేవుని మాట ఆలకిస్తున్నాడు. యేసుక్రీస్తు చెప్పిన మాటలు యందు విశ్వాసం ఉంచాడు. అందుకని అతని హృదయము బాగుంది. అదిని కూడా కొత్తగా తొలగించబడిందని రాశాను. కానీ మన హృదయం అలాంటిది కాదు. మన హృదయంలో చాలా అంశాలు ఉన్నాయి. చాలా చెత్త ఉంది, చాలా రోతం ఉంది. చూడండి, సకల దుర్గుణాలు ఉన్న మానవ హృదయం ఇది. వారి హృదయం తెరిచిన సమాధి, వారి నోరు తెరిచిన సమాధి అని ఒక చోట రాయి. నోరు తెరిచిన సమాధి అని రాయబడింది. అంటే సమాధిని తెరిస్తే ఎలా ఉంటుందండి? కంపు కొడతాడు. అంటే వాళ్ళ నోరు విప్పితే అటువంటి మాటలు వస్తూ ఉంటాయి వాళ్ళ నోట్లో నుంచి. అంటే వాళ్ళ హృదయం అలా ఉందన్నమాట. ఎందుకని మత్తయి సువార్తలో దేవుడు చెప్తాడు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. కాబట్టి హృదయం అలా ఉంది. అందుకని నోరు తెరిస్తే, సమాధి తెరిస్తే ఎలాంటి వాసన వస్తుంది? అలాంటి కంపు కొట్టే విషయాలు వారి నోటి నుండి వస్తూ ఉన్నాయని రాజు. కాబట్టి ఇటువంటి సమాధిని దేవుడు, ఇటువంటి సమాధిలోనికి పరిశుద్ధుడు రాలేడు. కానీ వస్తే కనుక ఆయన వెలుగుతో నింపి మనల్ని శుద్ధి చేస్తాడు. దేవుడు హల్లెలూయా. మనకి ఏం దొరుకుతుంది అంటే ఆయన రాక వలన హృదయ శుద్ధి దొరుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన రాక వలన మనకు హృదయ శుద్ధి జరుగుతుంది. తద్వారా బ్రతుకు శుద్ధి జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఆయన చూడండి, ధనవంతుని యొక్క ఉంచబడిన నిశ్చయంగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటం కూడా లేదు. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన, అనగా యెహోవానగా ఆది యందు ఉన్నది. అదే కదా, అందులో ఆత్మ శరీరధారి అయి మానవ రూపంగా వచ్చి మన కొరకు బలి అయింది. కాబట్టి నలగగొట్టబడటం ఆయనకి ఇష్టమైంది కదా. అందుకని అతనిని నలగగొట్టుటకు అని రాశాడు. అతనిని అంటే అతను యెహోవా వేరు కాదు, కానీ ఆ ప్రణాళిక ఏదైతే ఉందో, అంటే నేను భూలోకంలోకి వెళ్ళి నరునిగా వెళ్ళి పాపుల కొరకు రక్తము కార్చాలి అన్న రూపము మరి ఎంతగా నలిగిపోయిందంటే, నలిగిపోయినప్పుడు కూడా ఆయన బాధ భరించలేక, ప్రభువా ఎలాంటి బాధలు ఉన్నాయో ఆయన తెలుసుంటే ముందుగా సిలువకు వెళ్ళక ముందే ఆయన ప్రార్థించాడు. ఏమనంటే, అయ్యా నీ చిత్తమైతే ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించు అని ప్రార్థించాడు. ఎందుకంటే ఆయన మానవ శరీరంతో ఉన్నాడు. మానవ శరీరానికి బాధలు తెలుస్తాయి. కాబట్టి ఇటువంటి బాధలు భరించాలని ఆయన ముందుగానే తెలుసు. అందుకని నీ చిత్తమైతే ఈ పాత్రను నా దగ్గర నుంచి తొలగించు అని ప్రార్థన. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి ప్రాణము విడిచాడు. ఏమండి, ఎంతగా భరించవలసి వచ్చింది అని అంటే, ఎందుకు అనంటే ఆ పాప విమోచన కార్యక్రమం జరగకపోతే ఏ పాపకి విడుదల లేదు. హల్లెలూయా. ఆ పాప విమోచన కార్యక్రమం ఏంటి? పరిశుద్ధుడు రక్తం కార్చటం. పరిశుద్ధుడు రక్తం కార్చటం. ఈ భూమి మీద ఏ రక్తమైనా పాప సహితమైనదే, కానీ పాపరహితమైనది ఎవరిది లేదు. పరలోకం నుండి దిగి వచ్చిన దేవునిదే పాపరహితమైన పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తము కార్చకపోతే మానవాళిని రక్షించేది లేదు, మానవాళికి రక్షణ లేదు. కాబట్టి మానవ రూపంలో ఉన్న ఆయన నేను భరించలేకపోతున్నాను అని దాన్ని విత్తిహళ్ళు చేసుకోవాలంటే క్యాన్సిల్ చేసుకున్నాడు అనుకోండి, మనకు రక్షణ లేదు. కాబట్టి సంపూర్తిగా ఆయన బాధలను భరించాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. రైట్, 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందిన సంతోషముగా ఆయన శిక్షను భరించాడు. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి, నా సేవకుడు అంటున్నాడు. సేవకుడు అంటే ఎవరి గురించి చెప్పబడ్డదని అనుకున్నాం మొన్న? యేసుక్రీస్తు గురించి. దేవుని స్తోత్రం కలుగుతుంది. తండ్రి అయిన ఆత్మ యేసుని ఏమని సంబోధిస్తుంది? నా సేవకుడు అని సంబోధిస్తుంది. ఎందుకని? ఆయన సృష్టించిన ప్రజలందరినీ పాపము నుంచి విమోచించడానికి వచ్చాడు కాబట్టి ఆయన సేవకుడు అయ్యాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత, దేవుని స్తోత్రం కలుగుతుంది. అదే కింద రాసి ఉంది, తనను గూర్చిన జ్ఞానము చేత. తనను గూర్చిన జ్ఞానం అంటే ఎవరు? తనను గూర్చిన జ్ఞానం ఏంటి? అదే దేవుడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా.
తనను గురించి జ్ఞానం అంటే అర్థం ఏంటంటే అతడే దేవుడు, నేనే దేవుడిని, నేనే వెళ్ళి నేనే బాధలు అనుభవించాలి అనే జ్ఞానం అంట. దేవుని స్తోత్రం కలుగు. తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగు. ఇప్పుడు మనం ఏమనుకోవాలి? జరిగిపోయింది కదా, అది చేశాడు. అనేకుల్ని ఏం చేశాడండి? నిర్దోషులుగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగు. కాబట్టి ఆయన పొందిన మరణం చేత మనకు నిత్య జీవం దొరికింది. ఏం దొరికిందండి? మనకి నిత్య జీవం దొరికింది. కాబట్టి మనము 54వ అధ్యాయంలో వెళ్దాం. దేవుని స్తోత్రం కదా. రైట్. ఇంకా ఈ 53వ అధ్యాయం ఎంత వివరించినా తరగనిది. అయినప్పటికీ మనము ముందు మనము వెళ్ళాలి కాబట్టి, ముందుకు వెళ్ళాలి కాబట్టి చూడండి. 54వ వచనం ఈ రీతిగా ప్రారంభమైంది. గుడ్రాల పిల్లలు కననిదాన జయగీతము ఎత్తు, ప్రసవ వేదన పరనిదాన జయకీర్తన ఎత్తి ఆనందపడము. చాలు. దేవుని స్తోత్రం. ఇక్కడ గుడ్రాల అని ఎవరిని సంబోధిస్తున్నట్టు కదా? ప్రసవ వేదన పరనిదాన అని ఎవరిని సంబోధిస్తున్నట్టు? 53వ అధ్యాయంలో ఆయన సమస్త మానవాళి పాప విమోచన కొరకు రక్తము కార్చడం జరిగింది. 39వ అధ్యాయంలో మొత్తం ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా బబులోను చెరలోనికి వెళ్ళిపోయింది అని విన్నాం. అవును కదా? విన్నామా? గుర్తుందా అందరికి? ఎప్పుడు? 39 అధ్యాయంలో హిజ్కియా కాలములో హిజ్కియా మరణించిన తర్వాత వాళ్ళ వంశస్థులందరూ కూడా ఏ చెరలోకి వెళ్ళిపోయింది? బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 70 సంవత్సరాలు చెరక. ఏమండి? 70 సంవత్సరాలు చెరక. ఆ తరువాత 40వ అధ్యాయం నుంచి మత్తయి సువార్త మొదలైంది అని చెప్పి ఆదరణతో కూడిన వాక్యం, ఏమండి, రక్షణను గురించిన వాక్యం మొదలైంది. ఏమి అంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ మొదలైంది కదా. ఇప్పుడు 53వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఏమైనట్టు చెప్పాలి? మరణించాడు. 53వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమైనట్టు? మరణించడం అంటే ఆయన మరణం ద్వారా మనకి ఏం దొరికింది? రక్షణ. ఏం దొరికిందండి? రక్షణ దొరికింది. అంటే పాపము నుండి విడుదల దొరికింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపము నుండి ఏం దొరికిందండి? విడుదల దొరికింది. కాబట్టి ఆ చెరలో ఉన్న ప్రజలు విడిపింపబడినట్టుగా, అర్థమవుతుందండి? చెరలో ఉన్న ప్రజలు విడిపింపబడినట్టుగా, వారికి దేవుడు రక్షణ భాగ్యం అనుగ్రహించినట్టుగా, వారి పాపములన్నీ తుడిచిపెట్టినట్టుగా, ఏమండి, ఇక నుంచి వారు ఈ రక్షణ సువార్తను పట్టుకొని వారి యొక్క వంశాలను వృద్ధి చేసుకున్నట్లుగా, అనగా దేవుని బిడ్డలను సువార్త ప్రకటించి వృద్ధి చేసుకున్నట్లుగా. ఇప్పటి వరకు వాళ్ళకి సువార్త భారం లేదు, దేవుడు అనే భారం లేదు. మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. వినండి, వాళ్ళకి సువార్త అనే భారం లేదు. ఎవరికి వారు విగ్రహారాధన చేసుకొని, ఎవరికి వారు పాపం పెంచుకొని విచక్షణారహితంగా తమకు ఇష్టమైన దారిన వారు నడుచుకుంటూ ఉండాలి. అలాంటి సందర్భంలో వాళ్ళు బబులోను రాజ్యంకి చెలగొనిపోయారు. ఆ తర్వాత దేవుడు వాళ్ళని విడిపించడానికి వాళ్ళతో ప్రవక్తలు లేపి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నీకు ఆదరణ కలిగిస్తా, నిన్ను మరి ఎలా చేస్తాడంటే ఏదేని తోట వలె చేస్తాయి. ఇక ముందు 40 నుంచి ఇక్కడ వరకు వచ్చినారు. భయపడదు, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, నీ కుడి చేతులు పట్టుకొని నేను నిన్ను నడిపిస్తా అనే ఆదరణ వాక్యాలు చెప్పుకుంటూ ఆయన వాళ్ళను మరి వాళ్ళకి రక్షణ సువార్తను చేస్తున్నాడు యేసయ్య. చివరికి ఏమైంది? అతడు ప్రాణము పెట్టి మరి మరణించాడు. ఇప్పుడు దేవుడు వాళ్ళని పిలుస్తాడు, ఇదిగో నీ పాపమంతా పోవటానికి నేను బలైపోయాను, పాపమంతా పోవటానికి ఇదిగో నా రక్షణ నీకు ఇవ్వటానికి, ఏమండి, ఆ కార్యక్రమం పూర్తి చేశాను. ఇప్పుడు నీ మీద పాపభారం లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా, నువ్వు సంతోషంగా అనేక మందిని రక్షించాలి. అంటే పిల్లల్ని కనాలి. గొడ్రాలా అంటే ఇప్పటి వరకు ఆత్మభారం లేనిదానా అని అర్థం. అని ఎవరిని సంబోధిస్తున్నట్టు? ఇప్పుడు ఇశ్రాయేలు వంశాలు. ఎవరిని సంబోధిస్తున్నట్టంటే ఇశ్రాయేలు వంశాన్ని సంబోధిస్తున్నాడు. ఇది వంశానికి పిలుపు అన్నమాట. ఇశ్రాయేలు వంశాన్ని పిలుస్తున్నాడు. చూడండి, మనకు ముందుకెళ్తే అర్థమవుతుంది. గొడ్రాల పిల్లల కనందాన జయగీతం ఎత్తు. దేవుని స్తోత్రం కలదు.
వారందరూ ఇశ్రాయేలీలందరూ కూడా చెడిపోయి జీవించారు తప్ప దేవుని కొరకు బ్రతికే పిల్లల్ని కనలేదు వాళ్ళు. వారి యొక్క భక్తిని వారి పిల్లలకు సంక్రమింప చేయలేకపోయారు. వారి పిల్లలు కూడా చెడిపోయి అలాగే వారి తండ్రులు పోయిన దారిన పోయారు. హిజ్కియా అలాగే పాడైపోయాడు. తర్వాత మనష్షే అతని కుమారుడు వచ్చాడు. అతను బహు ఘోరంగా విగ్రహారాధన చేశాడు. చరిత్రకారులు చెప్తారు మనష్షే కాలంలోనే ఈ యెషయా రంపంతో కోయబడి చచ్చిపోయినట్లుగా చెప్తారు. అంటే అంత ఘోరమైన మూర్ఖులైపోయారన్నమాట. అదిగో ఇందాక మొన్న 48వ అధ్యాయంలో పిలిచాడు కదా, మూర్ఖులారా, ఇనప నరము వంటి మెడగలిగిన వారలారా అని పిలుస్తున్నాడు కదా. కాబట్టి అటువంటి ఘోరమైన పాపం ప్రజ్వలింపబోతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రాణత్యాగము చేశాడు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏం జరిగింది అని పిలుస్తున్నాడంటే మీ అందరికీ పాప విమోచన జరిగింది. ఇప్పుడైనా ఆ దేవుడిని అంగీకరించి, ఆ దేవుడు చేసిన త్యాగాన్ని అంగీకరించి ఏమండి దేవుని కొరకు బ్రతికే పిల్లల్ని, అనగా దేవుని కొరకు మనుషుల్ని సువార్త ప్రకటించి మార్చాలి. అందుకని సువార్త చేయవారి పాదములు, అట్టి సువార్త చేయవారి పాదములు సుందరములైనవి అని చెప్తున్నారు. ఈ మ్యాటర్ అంతా మీకు ఓవరాల్గా అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, పిలుస్తున్నాడు, గొడ్రాలా పిల్లల కనదానా జయగీతం ఎత్తు అని చెప్పి 3వ వచనం చెప్తున్నాడు. చూడండి, నేను పైన చూపించి పంపిస్తున్నాను. కుడివైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించను, నీ సంతానము అన్యజనుల దేశంలో స్వాధీనపరచుకును, పాడైన పట్టణమును నివాస స్థలములుగా చేయును. ఇక నీవు భయపడకము, సిగ్గుపడనక్కర్లేదు, అవమానం అనేది తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు స్థితిని మరిచి నీ వైవిధ్యపు నిందని ఇక మీద జ్ఞాపకం చేసుకోకు. వైవిధ్యపు నింద అంటే అర్థం ఏంటి? మన జీవితంలో, వాళ్ళ జీవితంలో దేవుడు అనేవాడు లేకుండా అయిపోయాడు కదా. వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు భరించేవాడు ఎవరైనా ఉన్నారండి? వాళ్ళు కాచేవాడు ఎవరైనా? తండ్రి లేని దిక్కుమాలిన పిల్లల వల్ల వెళ్ళిపోయారు, భర్త లేని విధవరాల వల్ల వెళ్ళిపోయారు అక్కడికి. అలా పోలుస్తున్నాడు అనమాట దేవుడు. వాళ్ళకి అర్థమైంది మీకు? నీ వైవిధ్యపు నింద అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇశ్రాయేలు వంశమును అంతటినీ కూడా ఒక భార్యగా భావించి, అంటే భార్యగా భావించడం అంటే అర్థం ఏంటి? నేను భరించేది అని అర్థం. భార్య అనగా భరింపబడేది, భర్త అనగా భరించేవాడు. ఇంతకు మించి మీ రెండింటికి వేరే అర్థాలు లేవు. అర్థమవుతుందండి? భార్యాభర్తలు అంటే అర్థం ఏంటంటే అది ఒక పవిత్రమైన అర్థం. అది దేవుడు వారిని ఏర్పరిచే ఉద్దేశం పవిత్రమైనది. ఈమెను ఆయన భరించాలి. అది భరించేవాడు, భరింపబడేది భరించేవాడు అని అర్థం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలు వంశాన్ని దేవుడు భరిస్తున్నాడు. ఆయనతో సంబంధం లేదని ఆయన విడిచిపెట్టడం వలన ఆవిడ ఏమైందంటే, ఆ ఇశ్రాయేలు వంశం ఏమైంది అంటే, ఇప్పుడు ఆ ఇశ్రాయేలు వంశాన్ని ఒక స్త్రీగా పోల్చుకుంటే ఆ స్త్రీ ఏమైంది అంటే, ఆ ఇశ్రాయేలు వంశం ఏమైంది అని అంటే పురుషుడు లేని స్త్రీ వలె వేరే దేశానికి చెరగొనిపోబడింది. అర్థమైందండి? ఇప్పుడు అంటే ఉన్నాడు, నీ వైవిధ్యపు నిందను మర్చిపో అంటే, అప్పుడు దేవుడిని విడిచిపెట్టి ఆ చెరలోనికి వెళ్ళిపోయినా నింద మర్చిపో. ఇప్పుడు అంటా ఉన్నాడు చూడండి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కాదు. భర్త అనగా ఏమి అర్థం? భరించేవాడు. నిన్ను సృష్టించిన వాడే నిన్ను భరించేవాడు. ఇశ్రాయేలు జనాంగమా వినండి, నిన్ను సృష్టించిన వాడే నిన్ను భరించేవాడు. సైన్యములకు అధిపతి ఆయనకు పేరు. దేవుని స్తోత్రం కాదు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి, ఇశ్రాయేలు యొక్క, ఆ ఇశ్రాయేలునే స్త్రీగా భావించి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని అంటున్నాడు. అందుకని ఇక్కడ పేరు ఉపయోగించాడు చూడండి. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకములకు దేవుడు అని ఆయనకు పేరు. దేవుని స్తోత్రం. సర్వలోకానికి దేవుడు. దేవుని స్తోత్రం. నిన్ను సృష్టించిన వాడు నీకు ఎవరంట? భర్త. భర్త అనగా అర్థం ఏమిటి చెప్పాలి అందరూ? భర్త అనగా అర్థం ఏమిటి? భర్త అనగా అర్థం ఏమిటి? భరించేవాడు. దేవుని స్తోత్రం కాదు. ఇప్పుడు భరించాల్సిన భర్త భారాన్ని వదిలించుకొని బాధ్యతల నుంచి తప్పిపోతే అది పాపం అవుతుంది. అర్థమవుతుందండి? భరించాల్సిన భర్త చెప్పాలి. భార్యాభర్తల బంధం విడిపోతే ఎందుకు పాపం కదా. భరించాల్సిన భర్త తన బాధ్యతల నుండి నాకొద్దు, నేను భరించలేను అని కానీ విడిపోతే, వదిలిపెడితే అది పాపం అవుతుంది. ఎందుకని భర్త ఏం చేయాలి?
భరించాలి. సృష్టికర్త అయిన వాడు ఇప్పటి వరకు మనల్ని ఏం చేస్తున్నాడు? భరిస్తున్నాడు. దేవుని స్తోత్రం కదా. అలాగనే భరింపబడేది ఎవరు? స్త్రీ. భరింపబడే ఆవిడ భరించేవాని చేతుల్లో ఉండాలి, అంతే కదా? అవునా కదా? చెప్పండి. భరింపబడే ఆవిడ భరించేవాని చేతుల్లో ఉండాలి. భరించేవాడు ఎవరు? భర్త. భరింపబడేది ఎవరు? భార్య. ఇంకా అంతకు మించి వేరే చేతుల్లోకి వెళ్ళినా, అంతకు మించి ఆ భర్త సామ్రాజ్యం కాక వేరే సామ్రాజ్యంలోకి వెళ్ళినా అది పాపం అవుతుంది. అది ఎందుకు పాపం అయ్యింది? ఇల్లు దాటి వెళ్ళి పాపం చేస్తే ఎందుకు పాపం అయ్యింది? ఏమండి? బాధ్యతలు వదిలిపెడితే ఎందుకు పాపం అయ్యింది? ఇప్పుడు మరీ ఘోరంగా నలుగురేసి పిల్లలు, ముగ్గురేసి పిల్లలు ఉన్నా కూడా పిల్లలు వదిలిపెట్టి ఎవరి దారి వాళ్ళని చూసుకుంటున్నారంట. ఏమండి? పిల్లలు వదిలిపెట్టి ఎవరి దారి వాళ్ళని చూసుకుంటారంట. ఇంకా ఘోరం ఏంటంటే పిల్లలు అడ్డనుకుంటే వాళ్ళని చంపేసి వేరే దారి చూసుకుంటున్నారంట. ఇదంతా ఏమంటున్నాడు దేవుడు? పాపం అంటున్నాడు. భరించాలి నువ్వు, భరింపబడాలి నువ్వు. భరింపబడాలి అంటే అర్థం ఏంటంటే భరించేవానికి లోబడి ఉండాలి అని అర్థం. భరించేవానికి లోబడి ఉండాలి. భరించేవాడు అన్ని విధాలా అన్నీ భరించాలి అని అర్థం. ఏం భరించాలి? నచ్చిందే భరించాలా? కాదు. ఇష్టమైతేనే భరించాలా? కాదు. ప్రతి కష్టమును కూడా భరించాలి అని దేవుడు చెప్తాడు. దేవుని స్తోత్రం కదా. రైట్. ఇప్పుడు ఇంతకీ మనందరికీ భర్త అంటే భరించేవాడు ఎవరంట? సృష్టికర్త అయిన దేవుడు. దేవుని స్తోత్రం కదా. సృష్టికర్త అయిన దేవుడు. అతను ఎవరంట మనకి? విమోచకుడు. దేవుని స్తోత్రం కదా. అతను ఎవరంట మనకి? విమోచకుడు. ఇంకా సర్వలోకమునకు దేవుడు. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. నీ దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు, విడవబడి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఇందాక చెప్పింది మీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు చూడండి. విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్టు. అంటే భార్యను అంతకుముందు విడిచిపెట్టాడంట, మళ్ళీ పాపం మళ్ళీ తిరిగి మా అని తిరిగి తీసుకుని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. విడవబడిన భార్యను దయదలిచి మళ్ళా పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడంటే ఎవరిని? చెరలోనికి పోయిన ఇశ్రాయేలు జనాంగాన్ని. ఇప్పుడు మీకు అర్థమైందమ్మా? చెరలోనికి పోయిన ఇశ్రాయేలు జనాంగాన్ని పిలుస్తున్నాడు అన్నమాట. ఏమని పిలుస్తున్నాడు చూసావా? ఇక్కడి నుంచి అన్ని వాగ్దానాలు. పిలిచిన దేవుడు వాగ్దానం ఇస్తాడు, పిలిచిన దేవుడు రక్షిస్తాడు, పిలిచిన దేవుడు భరోసా ఇస్తాడు. నిన్ను లోకం నుంచి పిలిచిన దేవుడు నిన్ను అభిషేకించి రక్షిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అందుకనే ఆయనకి పేరు ఏమని? యేసు క్రీస్తు అని. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగుతుంది. 7వ వచనం, నిమిషం మాత్రము నిన్ను విసర్జించింది కానీ గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. దేవుని స్తోత్రం కలిగి మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడిని అయితేని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. అదేంటిరా? నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదురు అని నీ విమోచకుడు. విమోచకుడు అంటే ఎవరంటే విడుదల చేసేవాడు అన్నది. విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అర్థమైందండి? పైన చెప్పిన మాట ఏంటి? విడవబడిన స్త్రీని పురుషుడు మళ్ళీ చేర్చుకున్నట్లు. ఏమండి? నేను నిన్ను మళ్ళీ పిలుస్తున్నాను. నిమిషం మాత్రం విసర్జించింది. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చెరలోకి వెళ్ళాలనుకున్నాం? ఈయనేమంటున్నాడు? ఏమంటాడండి? ఏమంటున్నాడు? నిమిషం అంట విడిచిపెట్టాడు. మీకు అర్థమైందా? ఆయన ఏంటంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయారంట చెరలోకి? 70 సంవత్సరాలు. అంటే వాళ్ళు వచ్చి వీళ్ళని ఏం చేశారు? యుద్ధం చేసి తీసుకుపోయారు. వీళ్ళని కబలించి తీసుకుపోయారు. ఈయనేమంటున్నాడు మరి దేవుడు? నిమిషం విడిచిపెట్టానంటాడు. కింద రాస్తాడు, మహోద్రేకం కలిగి నాకు చాలా కోపం వచ్చి నిమిషమే విడిచిపెట్టానంటాడు. అంటే నిమిషం విడిచిపెడితే అంత గందరగోళం జరిగిపోయింది అనమాట. అర్థమైందండి? అక్కడేమో 70 సంవత్సరాలు ఉన్నారు, ఈయనేమో నిమిషం అంటున్నాడు అని అబద్ధం చెప్పలేదు దేవుడు. అదే చెప్పాడు. ఆయన నిమిషం విడిచిపెడితే మనం కొన్ని సంవత్సరాలు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆయన నిమిషం విడిచిపెడితే
కొన్ని సంవత్సరాలు పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఆయన నిమిషం విడిచిపెడితే ఏమండి కొన్ని రోజులు ఏడవలసి వస్తుంది. నిమిషం మాత్రం విసర్జించింది కానీ గొప్ప వాత్సల్యతతో అనగా మళ్ళీ ప్రేమతో నేను నిన్ను చేర తీసుకుంటాను అంటున్నాను. దేవుని స్తోత్రం. ఒక్క నిమిషము సృష్టికర్త అయిన వాడు మనల్ని విడిచిపెడితే ఏమండి ప్రాణం పోవడానికి ఎంత సమయం పడుతుందండి? ప్రమాదం జరగడానికి ఎంత సమయం పడుతుందండి? మన ఇళ్లలో గొడవలు లేచి విస్తృతం అయిపోయి వీధిని పడిపోయి తెగదెప్పులు అయిపోవడానికి ఎంత సమయం పడుతుందండి? నాది 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 అనుకున్న ఆస్తి కలిగిపోవడానికి ఎంత సమయం పడుతుందండి? నిమిషంలో సగం కూడా పట్టదు తెలుసా? నిమిషంలో సగం కూడా పట్టదు. బబులోని 1 గంటలోని 1 గడియలోని గంటలోని 1 గంటలోని ఏమైపోయింది? కూలిపోయింది. దాని ఆస్తి అంతా ఏమైపోయింది? కూలిపోయింది, నేలపాలైపోయింది. అలాగే మన కరగని భూములు ఏమండి, కరగని భూములు, కరగని నగలు, పోగైన ఆస్తిపాస్తులు అన్నీ కూడా నిమిషం మాత్రం విసర్జిస్తే అన్నీ కూడా కరిగిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి దేవుని చేతిలో ఉండటం మంచిది. హిజ్కియా ఏమనుకున్నాడో ఏమో, తర్వాత వారు ఏమనుకున్నారో ఏమో, మరి ముందు వారు ఏమనుకున్నారో ఏమో. దేవుడు మమ్మల్ని అన్నట్టు విడిచిపెట్టడం, మమ్మల్ని బతిమాత కూర్చుంటాను అని అనుకున్నారేమో. విడిచిపెట్టాడంట. ఎంతసేపు విడిచిపెట్టాడో ఆయన లెక్క చెప్తున్నాడు. నిమిషం విడిచిపెట్టాడు. ఈ నిమిషంలో జరిగిపోయింది అనమాట అంతా. అదేంటండి, నిమిషంలో జరిగిపోయిందంట. కాబట్టి దేవుడు నిమిషం విడిచిపెడితే మన జీవితాలు గందరగోళం. మనం ఎన్నో నిమిషాలు విడిచిపెట్టేస్తాం. ఆయన ఆదమర్చి పని చేసుకుంటాం, లేకపోతే ఆయన సన్నిధి విడిచిపెట్టి పారిపోతాం. అవునా? ఆయన సన్నిధి విడిచిపెట్టి పారిపోతాం. పర్లేదులే విడిచిపెట్టి పారిపోతాం. ఒక్క నిమిషం మర్చిపోతే మన జీవితం ఏమైపోతుందో తెలుసా? ఈ లెక్క మనకు తెలియటం లేదు. నేను ఒకసారి మీకు చెప్పాను. సతీష్ నేను మంగళవారం ప్రార్థన చూసుకొని వస్తున్నాను. మంగళవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన చూసుకొని వస్తున్నాం. ఇలా రోడ్డు దాటాక జస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. అటెండ్ ఒకడు అంటే చూసుకొని మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాడు. అబ్బాయి గుద్దాడు మమ్మల్ని. ఆ పిల్లడు అటే పడిపోయాడు, నేను కరెక్ట్గా రోడ్డు మీద పడిపోయాను. ఆ పిల్లడు రోడ్డు మీద పడిపోయాడు. ఇద్దరు ఇటే పడిపోయారు, రోడ్డు మీద పడిపోయాడు. ఎంతసేపు పట్టిందండి? ఈ లోపల ఆ పోలీస్ స్టేషన్ ఏరియాలో వాళ్ళు ఎలా వస్తాయి చెప్పాలి మీరు? అది ఎంత స్లోగా వచ్చినా మన పరిస్థితి ఏమవుతుంది? కానీ అటు ఇటు ఏవి రాలేదు. ఒక్క నిమిషం లోపల అంతా దర్జాగా ఇంటికి చేరిపోతాం అనుకుంటున్నాను. కానీ నడు రోడ్డు మీద పడ్డాను. వెంటనే చుట్టూ ఉన్న జనం వచ్చి గబగబా అవతల బుద్ధిన వాళ్ళు ఏమో అవతల పడ్డారు. మేమేమో రోడ్డు మీద పడ్డాం. మా ఇద్దరి పరిస్థితి నామరూపాలు లేకుండా అయిపోయే పరిస్థితి. కానీ ఇట్నుంచి రాంగ్ రూట్లో వెళ్ళే వాహనాలు కానీ, అట్నుంచి వచ్చే వాహనాలు కానీ ఏమీ రాలేదు అసలు. మా వెనక ఏమీ లేవు, అట్నుంచి వచ్చేవి ఏమీ లేవు. అటు కార్యం చేయాలంటే ఎవరు చేయాలి? అంటే దేవుడు ఒకవేళ కాపుదలు ఇవ్వక మర్చిపోతే అయిపోయింది. ఇంకక్కడితో ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి మన పుస్తకాలు. మనము దేవుని లెక్క చేయక జాగ్రత్తగా వింటున్నారా కదా? మనం దేవుని లెక్క చేయక ఆయన సన్నిధికి దూరం అయ్యే, లేకపోతే ఆయనకు దూరం అయ్యే, ఆయన వాగ్దానాలకు దూరం అయ్యే, మాటలకు దూరం అయిపోతే దేవుడు నిత్యము వాత్సల్యం చూపువాడా అంటే చూపువాడే. కానీ చెప్తున్నాడు, కారణం చెప్తున్నాడు. ఎందుకు విడిచిపెట్టాలో కారణం చెప్తున్నాడు. కింద మహా కోపం వచ్చింది నీ మీద అంటున్నాడు. అన్నాడా లేదా చెప్పండి? కొంత చరిత్ర మనకు అర్థం కాకపోవచ్చు, ప్రవచనాలు కాబట్టి మనకు అర్థం కానట్టుగా ఉంది. కానీ మొదట స్టార్టింగ్ అయినప్పుడు గొడ్రాలంటే మనకు కన్ఫ్యూజ్ అయిపోయాం కదా. ఇశ్రాయేలు వంశస్థులకు చెప్తున్నాడు, నిమిషం మాత్రం నిన్ను విసర్జించుదని గొప్ప వాత్సల్యంతో నిన్ను చేర తీసుకుంటాను. వింటున్నారా? తెలుస్తుంది. ఈ సమయం నిద్ర వచ్చే సమయం కాదు.
గొప్ప వాత్సల్యతతో చాలా తీసుకుంటాము, కానీ మహోద్రేకం వచ్చింది, నాకు మహా పాపం వచ్చింది నీ మీద అంటున్నాడు. కారణం కూడా చెప్తున్నాడు, ఎందుకు విడిచిపెట్టానో కారణం చెప్తున్నాడు. ఏమండి, మనం దేవుని విడిచిపెట్టడానికి కారణాలు ఎన్నో చెప్తాం. మనం దేవుని సన్నిధి నుండి దూరంగా పారిపోవడానికి కారణాలు ఎన్నో చెప్తాం. కానీ ఆయన విడిచిపెట్టడానికి కారణం ఒకటే చెప్పాడు. ఏమిటది? పాపం వచ్చింది అన్నాడు. ఏమొచ్చింది? పాపం వచ్చింది. నువ్వేమంటున్నావంటే నువ్వెందుకు ఎన్ననాళ్ళు దేవునికి దూరంగా బ్రతకడానికి లేదా దేవుని విడిచిపెట్టడానికి అంత ధైర్యం మనకి ఎక్కడ వచ్చిందంటే, ఆయనకు ఒక పేరు తగిలించాం మనం. ఏమంటే దీర్ఘశాంతుడు, ఆయన పాపమే రాదన్నాం. అంతే కదా, దీర్ఘశాంతుడు, ఆయన పాపమే రాదు అన్నాం. కానీ అంటా ఉన్నాడు ఆయనకి కోపం వచ్చింది అంటే అంతగా వ్యతిరేకంగా జీవించారు ఇశ్రాయేలు ప్రజలు. అంటే నేనైనా నువ్వైనా మరీ శృతి మించిపోయిన వ్యతిరేకతతో జీవిస్తే కనుక, ఒక నిమిషం విడిచిపెడితే కనుక చేసేది ఏమీ లేదు. లేదు, అపవాది మన జీవితంలో ఏదైనా కార్యం చేస్తే కనుక దేవుడు, అది ఒకటి చెప్పాను కదా, అటువైపు నుంచి మమ్మల్ని జనాలందరూ వచ్చి లేపి ఆ పక్కకు తీసుకెళ్ళి చూసే వరకు మా పక్క నుంచి ఏమీ వెళ్ళలేదు. అది బహు ఆశ్చర్యం. ఒకవేళ దేవుని కాపుదల ఉంటే అలా బయటపడతాం, లేదంటే పడిన చోట నుండి లేవం అంతే. దేవుడు ఒక చోట చెప్తున్నాడు కదా, కీర్తన 21లోనా చెప్తాడు, ఆయనను వారు పడినను తిరిగి లేవలేకపోతారు, మేము పడినను లేచి చక్కగా నిలబడతా ఉంటాం. ఎలా నిలబడతామంటే చక్కగా లేచి నిలబడతాం. ఆ అటు ఇటు తులిపి చూసుకున్నాం, ఎక్కడ ఏమి లేవు, ఏదో చిన్నపాటి రక్కు తలప, నాకు ఏమి కూడా గుర్తులేదు అండి, చిన్నపాటి రక్కు తనకైనట్టుంది, లేదా నాకు అలాంటి పరిస్థితి లేదు. ఆయన విడిచిపెడితే కనుక విడుదల లేదు. ఇక 70 సంవత్సరాలు వెళ్ళిపోయారు అండి. దేవుడు విడిచిపెట్టేదాకా తెచ్చుకోకూడదు, దేవునికి కోపం వచ్చేదాకా తెచ్చుకోకూడదు. అదేంటండి, ఒక చిన్న యాక్సిడెంట్ ఎంతసేపు పడుతుందండి టైము? సత్యబాబు ఎంతసేపు పడుతుంది? ఏ కాలు చేయి ఇది ఏమంటున్నారంటే సంవత్సరం రెస్ట్ తీసుకో అంటే ఇశ్రాయేలుకు ఒక నిమిషం ఇచ్చుకుంటే 70 సంవత్సరాలు విలువ చేసింది అనమాట. మన జీవితంలో ఒక నిమిషం ఇచ్చుకుంటే ఏమవుతుందో చెప్పలేదు. అందుకని అనుక్షణం ఆయన పాద సన్నిధిని పట్టుకుని ఉంటే మంచిది. అందుకే ఏమంటాడు, చనిపోవు నరునికి తృణమార్తులకు నరునికి ఎందుకు భయపడిపోతాం? వాళ్ళు పెట్టి నిందకెందుకు, వాళ్ళు పెట్టి చేసే తిరస్కారానికి ఎందుకు భయపడుతూ ఉంటాం? వింటున్నారండి? వినాలి కొంచెం జాగ్రత్తగా వినాలి. వాళ్ళు పెట్టే నిందకు, వాళ్ళు చేసే తిరస్కారానికి ఎందుకు భయపడతారు? ఎక్కడ అడుగుతున్నాడు? 51 7వ వచనంలో 12వ వచనంలో తృణమార్తుడగు నరునికి ఎందుకు భయపడతావు? చనిపోవు నరునికి, చనిపోవు నరుల కోసం, లేదా మనతో పాటు చనిపోయే నరుల కోసం, తృణమార్తులకు నరుల కోసం ఏమండి మనం ఏం చేస్తున్నామంట? భయపడుతున్నాం. 19 గ్రంథంలో ఒక చోట రాయబడింది ఏమనంటే, దేహమును చంపువానికి భయపడుతున్నారు, దేహమునే కాక ఆత్మను చంపువానికి ఎవరు భయపడలేదు. ఎవరికి భయపడాలి? ఆత్మను చంపేవారికి భయపడాలి. దేవుని భయం మనకు లేదు. అయ్యో మనుషులకి ఏం చెప్పుకోగలమో చెప్పుకోలేమో, వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారో దేవుని అంగీకరిస్తే కాడ మొదలు పెడుతున్నాం అనుమానంతోనే కొంతమంది భక్తి జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి, ప్రారంభమవుతున్నాయి, అలాగే కొనసాగుతున్నాయి. బాప్తిజం తీసుకుంటే ఏమనుకుంటారో, దేవుళ్ళకి వస్తే ఏమనుకుంటారో అన్న చోట మొదలు పెడతారు. ఇంకంతే, ఆ ప్రయాణం ఇంకా జీవితాంతం దిక్కుమలిపోతూ ఉంటాయి. ఓ సమర్పణ చేసుకుందామని ఏమనుకుంటారో, ఒక రీత్యా భక్తి చేద్దామని ఏమనుకుంటారో, ఏమండి కొద్ది రోజులు సమర్పించుకుని ఉపవాసం ఉందామని ఏమనుకుంటారో, ఆ టైంలో ఎవరైనా వస్తే ఏమండి ఇది కాసేపు ఇంట్లో బైబిల్ చదువుకుంటుంటే చదువుకున్నప్పుడు ఎవరైనా వస్తే చూస్తే ఏమనుకుంటారో, ఇంక ఈ జీవితం అంతా ఇక దిక్కుమాల అనుమానంతోనే పోతుందండి. కాబట్టి అటివారు అదిగదిగో బలపడుతున్నారు అనుకుని తప్పులు పడిపోతారు. అదిగదిగో బలపడుతున్నారు అనుకుని సరే టక్కున జారిపోతారు. అంటే ఏమి లేదు
అనుమానంతో వేసారు పునాది. కాబట్టి ఇంక జీవితాంతంతో అనుమానం అనుమానం అనుమానం, ఏమనుకుంటారో 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 ఏమనుకుంటారో. ఇక చచ్చిపోయేటప్పుడు కూడా అనుమానమే, ఏమనుకుంటారో ఏమనుకుంటారో. అర్థమైందండి? ఒక ఆమె చెప్పిందంట, అమ్మ నేను చచ్చిపోతే మరి అందరూ మన వాళ్ళందరూ ఎలా చెప్తే అలా చేయమంటుంటా. అర్థమైందా ఏమండి? ఆ సత్యవతమ్మ గారు చనిపోయారు చూసావా? ఆవిడేమో చెప్పిందని తెలుసా? అమ్మ నేను చనిపోయిన తర్వాత ఏది ఏమైనా ఎలా ఉన్నా కూడా నాకు అలాగే కార్యాలు చేయాలి, దేవుని మార్గంలోనే చేయాలి. అలాగే ఇంకా ఇప్పటికీ బ్రతికే ఉన్న వాళ్ళు కూడా బ్రతికే ఉన్న వాళ్ళలో ఒకళ్ళు నాతో అలాగే చెప్పారు, అమ్మ ఏది ఏమైనా నాకు మాత్రం అలాగే చేయాలి. వాళ్ళు ఏం చేస్తారో చేయరు అని డబ్బులు దాచుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట కొంతమంది వృద్ధుల్లో. నేను 1-2 సాక్ష్యాలు కూడా విన్నాను. అలాగే నన్ను ఏం చేస్తారు అని చెప్పి, వాళ్ళకి భారం ఉండకూడదని చెప్పి ఆ పెట్టి ఖర్చులు ఆ ఖర్చులు అన్నీ దాచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ దిక్కుమాల ప్రయాణం ఉంది, అనుమానం ప్రయాణం, వాళ్ళ ప్రయాణం వేరేగా. చచ్చిపోయేటప్పుడు కూడా అదే భయం. రేపు పొద్దున కష్టం వచ్చినా చావు వచ్చినా ఎవరైనా వస్తారమ్మా, మమ్మల్ని తీర్చి పారేస్తారు ఎవరైనా అని. పెళ్ళి అనుమానాలు కొంతమందికి, చావు అనుమానాలు కొంతమంది, ఫంక్షన్ అనుమానాలు కొంతమందికి, ఏమండి అన్నీ అనుమానాలే. పాపం పుట్టించద్దు అని అడుగుతున్నాడు దేవుడు. ఆయన చేసిన ప్రాణత్యాగం ఏమిటి? గొప్ప వాత్సల్యతతో ఉంటేనే కానీ, అంటే మనసు ఉంటేనే కానీ చేయలేరు ఎవరు. ఏమండి? నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తెను అనుకోకపోతే చేయగలరు ఎవరైనా? చేయలేరు. కానీ అటువంటి ప్రాణత్యాగాలు మనం ఏం చేస్తామంటే అదేంటి చెత్తకుట్టలో వేసినట్టుగా వేసేస్తాం. ప్రభువుని యేసు నీ కోసం రక్తం కార్చడం ఏంటి? నువ్వు నేను దేవుని మందిలో ఉండకపోవడం ఏంటి? అదే ఆయన విరుద్ధమైన పనులు చేయడం ఏంటి? అలాంటి పరిస్థితులు చోటు చేసుకోకూడదు. చూడండి 9వ వచనం, నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చెప్పినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఎక్కను పొర్లుచు రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపంగా ఉన్నానని ఒట్టు పెట్టుకుంటున్నాను అంటాడు. మీకు అర్థమైందా? నోవహు కాలంలో పెద్ద జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం వచ్చి ఎంతమంది బ్రతికారు? 80 మంది. ఎవరు? కుటుంబం ఒకటే కుటుంబం, 8 మంది మెంబర్స్ అండి. ఒకటే కుటుంబం, 8 మంది మెంబర్స్. ఒకే కుటుంబం రక్షింపబడింది. మొత్తం మిగిలిన పశువులందరూ కూడా ఏమైపోయారు? జోడ పశువుల్ని అలాగే పెట్టాడు పడవలో. వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతే ఆ శవాలన్నింటినీ చూసి దేవుడు నచ్చుకొని అని, సరే నాకు ఇక మీదట నేను భూమి మీదకి జలప్రళయం రానివ్వను, నేను రానివ్వనని నీకు చెప్పడం కోసం, నువ్వు ధైర్యపడటం కోసం, ఇదిగో వర్షం వచ్చిన ప్రతిసారి, ఇదే వర్షాన్ని కురిపించి భూమిని ముంచేశాం కదా, వర్షం వచ్చిన ప్రతిసారి ఒక ఇంద్రధనుస్సు ఆకాశంలో వచ్చేటట్టు చేస్తాను. అదేంటంటే నేను నీతో ఒక ప్రమాణం చేశాను, ఏమని? జలప్రళయం రానివ్వను అని ప్రమాణం చేశాను కదా, అది దానికి గుర్తు. అది దానికి గుర్తు. ఇక్కడ ఏమంటాడంటే, నాకు మహా కోపం వచ్చింది, అందుకే నిమిషమాత్రం నేను విసర్జించాను, గొప్ప వాత్సల్యతతో చాలదీస్తున్నాను. నోవహుకు మాట ఇచ్చాను కదా, జలప్రళయమే కదా, ఎప్పటికీ రానివ్వడని. అలాగే ఇప్పుడు నీతో ప్రమాణం చేస్తాను, ఇక మీద నీతో ఎన్నడూ కోపంగా ఉండనని అంటున్నాడు. దేవుని స్తోత్రం. గద్దింపరని దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు ఎవరు కనిపిస్తున్నారు? ఒక తండ్రి కనిపించట్లే అండి. ఒక తండ్రి కోపాలకు దెబ్బేస్తాడు, సరేనా? ఆ తర్వాత చేప తీసినప్పుడు ఒక మాట ఇస్తాడు, ఏంటి తెలుసా? సరేనా, ఇంకెప్పుడు కొట్టుకున్నా, ఇంకెప్పుడు కొట్టుకున్నా, ఇంకెప్పుడు కొట్టనమ్మా అంటాడు. అలా నీ దేవుడు నీకు వాగ్దానం చేస్తాడు, ఇంకెప్పుడు నీ మీద కోపంగా ఉంది, ఇంకెప్పుడు నీ మీద కోపంగా ఉంది ఏమండి అంటాడు. ఒట్టు పెట్టుకుని ఉన్నాను, ఏమనంట? నీ మీద కోపంగా ఉండరని. నీకు అసలు కూడా అసలు నా మాట అంటాడు. దేవుని స్తోత్రం. ఎంతగా పుచ్చగిస్తున్నాడు చూడండి. నిన్ను ఎప్పుడు కొట్టనయ్యా, నిన్ను ఎప్పుడు గద్దింపను అన్నాడు. అటువంటి తండ్రి దగ్గర నుంచి మళ్ళీ తండ్రికి టోపీ వేసి, తండ్రికి కోపం తెప్పించి,
ఏదో ఒక పెద్ద నేరం చేశాడు అనుకోండి, అప్పుడు ఆ తండ్రి ఏమంటారు తెలుసా? చస్తే సావని నా కొడుకుని అంటారు లేదా? అదే నరకం, అదే నరకం. ఇంతగా మనిషితో దేవుడు మాట్లాడడం ఏది ఎక్కడుంది చూపించండి? లేదు. అది ఉంది బైబిల్లో మాత్రమే. దీన్ని మూసేయాలి, దీన్ని చేసేయాలని అంటే ఇక దేవుని ప్రేమ ఎవరికి అందదు. ఫలితం ఏమిటి అంటే శిక్ష తప్పదు. ఫలితం ఏమిటి అంటే శిక్ష తప్పదు. బైబిల్ మూసేయాలి, బైబిల్ చింపేయాలి, బైబిల్ కాల్ చేయాలి. ఎందుకంటే అందులో మానవుడి మీద దేవుడు ప్రత్యక్షంగా చూపించిన ప్రేమ ఉంది. ఇక దాన్ని ఏదో చేసేయాలి అంటే ఇక నీకు దేవుని ప్రేమ అందదు. ఫలితంగా ఏంటి అని అంటే శిక్ష తప్పదు. ఒక తండ్రి ఆదరించినట్లుగా, ఒక భర్త ఆదరించినట్లుగా, చూసావా? అందుకనే భరించేవాడు అని అర్థం వస్తుంది భర్త అనే పదానికి. ఆదరిస్తున్నాడు, లాగిస్తున్నాడు. ఏమండి? ఒక తండ్రి పోషణ వహిస్తున్నాడు. చూసావా? అంటే కొన్ని సందర్భాల్లో భర్త ఈజుగోడు తండ్రి, తండ్రి ఈజుగోడు భర్తలాగా ఉండాలి. అది దేవుని ఆత్మీయ పాఠం. అది దేవుని ఆత్మీయ పాఠం. ఏమండి? ఇశ్రాయేలు వంశంతో చెప్తున్నాడు, అంటే నీతో నాతో చెప్తున్నాడు. ఇదిగో ఒకవేళ నీకు కష్టంలో, శ్రమలో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావేమో. నేను నిన్ను మర్చిపోను అసలు ఎప్పుడు కూడా. ఇదిగో చూడు, నా చేతుల్లో నేను చెప్పుకున్నాను, నిన్ను విడిచిపెట్టాను, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను ఏదైనా తోట వల్ల చేస్తాను, నీ ఇంటిలో సంతోషంలో, గానంలో, కృతజ్ఞత, స్తుతి ఉండేటట్టు చేస్తాను. కాబట్టి నువ్వు భయపడక్కర్లేదు, నువ్వు అవమానపడక్కర్లేదు, నేను నిన్ను భరిస్తాను. ఇంకో నేను విడవబడ్డ భార్యను పురుషుడు తెప్పించినట్లుగా, ఇంటికి పిలిపించుకున్నట్లుగా, మరలా బాధ్యత వహించినట్లుగా, ఇదిగో నేను నీ కష్టాల నుంచి నేను నిన్ను విడిపించి నా దగ్గర తీసుకొచ్చుకుంటాను. కోపం వచ్చింది, అందుకే నిమిషం విడిచిపెట్టాను, కానీ ఇక మీద గొప్ప వాత్సల్యతతో నేను చేరదీస్తాను. ఏమండి? గొప్ప వాత్సల్యతతో నేను చేరదీస్తాను. నవం కాలంలో జనప్రలయం మళ్ళీ రాని వల్ల ఎలాగైతే ఒట్టు పెట్టుకున్నాను, ఇదిగో ఇక మీద నీ మీద కోపం చూపించడానికి, నేను గద్దించడానికి ఒట్టు పెట్టుకుని హల్లెలూయా. వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడండి. ఇంకా ఏమంటాడు చూడండి. ఒట్టు ఎట్లా చేశాడండి? ప్రేమతో చేశాడు కదా. ఒట్టు ఎట్లా చేశాడు? ప్రేమతో. ఎలా తిరిగి మళ్ళీ చేర్చుకుంటానంటున్నాడు? వాత్సల్యంతో. ఎలాగండి? వాత్సల్యంతో, గొప్ప వాత్సల్యంతో చేర్చుకుంటానంటే. ప్రమాణం దేంతో చేశాడు? పశ్చాత్తాపంతో కదా. నేను ఎప్పుడు తండ్రి ఎప్పుడు బాధపడతాను తెలుసా? అయ్యో కొట్టేశానని అన్నప్పుడే బాధపడే ఆ మాట అంటాడు. ఇంకెప్పుడు కొడతాను, అయ్యో కొట్టేశానని పశ్చాత్తాప పడ్డప్పుడే ఇంకెప్పుడు కొట్టనంటాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు వంశాన్ని, అలాగే దేవుని ప్రజలను దేవుడు ఎట్లా పిలుస్తున్నాడంటే గొప్ప పశ్చాత్తాపంతో పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. ఇంకెప్పుడు చేయనని ప్రేమతో వాగ్దానం చేస్తున్నాడు. అదేంటండి? ప్రేమతో వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ వాత్సల్యము ఏమిటి, ఆ పశ్చాత్తాపము, ఆ ప్రేమ ఏమని పలికిస్తుందో చూడండి. ఇంకా పర్వతములు తొలగిపోయినా, మెట్టలు దద్దరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. సమాధాన విషయమైన నిబంధన ఏది? సమాధానార్థమైన బలి, సమాధాన విషయమైన నిబంధన అన్నాడు కదా. సమాధాన విషయమైన నిబంధన ఏది? సమాధానార్థమైన శిక్ష. అనగా నీవు పొందవలసిన శిక్షను నేను పొందేశాను కదా. అదిగో అప్పుడు నిమిషం కోపం వచ్చింది, విడిచిపెట్టాను, నువ్వు శిక్ష భరించావు. ఇదిగో ఇక మీదట నీ పాపమంతా పోవడానికి నేనే నా శిక్ష, ఆ శిక్ష అంతా మిగతాది నా మీద వేసుకొని నేను భరించి నీకు పాపానికి చెల్లు చేశాను. ఇప్పుడు ఇదిగో సమాధానార్థమైన నిబంధన నేను ఎప్పుడు కూడా తొలగిపోను అంటాడు దేవుడు. హల్లెలూయా. అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చదివారు? 7వ వచనం 2వ లైన్లో గొప్ప వాత్సల్యత. ఏం చదివారండి? గొప్ప వాత్సల్యత, నిత్యమైన కృప. చూడండి, ఆ 7వ వచనం 4వ లైన్లో నిత్యమైన కృప. నిన్నెప్పుడు గద్దించును అని చెప్తా ఉన్నాడు కదా. ఏమండి? నిన్నెప్పుడు ఇలాగ గద్దించును, ఇలాగ చేయను అని అంటా ఉన్నాడు కదా. అదేంటది? గొప్ప పశ్చాత్తాపం.
ప్రేమ, జాలి. ఎన్ని లక్షణాలు చూస్తున్నామో చూడండి. వాత్సల్యము, పశ్చాత్తాపము, ప్రేమ, కృప, జాలి. నీ మీద జాలిపడి యెహోవా అంటాడా, నీ మీద జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిమిషం విసర్జించిన తర్వాత వాళ్ళు 70 సంవత్సరాలు చెరలోనికి పోతే ఎవడికి ఇల్లు లేదు, పొల్లు లేదు కదా, ఉంటుందా? మనిషిని దేవుడు విడిచిపెడితే వాడు లోకంలోనికి పోతే అన్నీ పోగొట్టుకుంటాడు. అవునా కదా చెప్పండి? అన్నీ పోగొట్టుకుంటాడు. గౌరవాన్ని పోగొట్టుకుంటాడు, జీవనోపాధిని పోగొట్టుకుంటాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు. దేవుణ్ణి విడిచిపెట్టి మనిషి లోకంలోనికి వెళ్తే, ఇశ్రాయేలీయులందరూ దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారండి? 70 సంవత్సరాలు చెరలోనికి వెళ్ళారు. అవునా? ఏముంది వాళ్ళకి? ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉందా? అక్కడ ఉంటుందా? ఉండడానికి ఆస్కారం ఉందా? లేదు. ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం ఉందా? కడుపు నిండా తినడానికి ఉందా? మర్యాద ఉందా? విశ్రాంతి ఉందా? ఆరోగ్యం ఉందా? ఏమీ లేదు. అంటే దేవుని ప్రజలుగా జీవిస్తున్నామని చెప్పుకుంటున్న మనము దేవునిలో నమ్మకంగా, విశ్వాసంగా లేకుండా లోకాన్ని ఆశించి మళ్ళీ వెళితే పోయేది ఏంటంటే గౌరవం, మర్యాదలు, ఆరోగ్యము, ఏమిటి జీవనోపాధి, ఏమిటి ఆస్తిపాస్తులు అన్నీ కోల్పోతాం. బయటకు వెళ్తే దేవుని కాదనుకుని, సృష్టికర్తని కాదనుకుని వెళ్తే అన్నీ కోల్పోతాం. చివరికి ప్రాణాలు కూడా కోల్పోతాం. ఈ లోపల చివరికి అదే అవ్వబోతుంది. ఎవరు చెప్పాడు? 48వ అధ్యాయం చివరిలో దోమలు చనిపోయినట్టుగా చనిపోతారని చెప్పి. అవునా? అంటే అర్థం ఏంటి? ఈ లోకము దేవుణ్ణి విడిచిపెట్టిన పాపానికి ప్రాణాలు పోగొట్టుకోకపోతుంది. దేవుణ్ణి విడిచిపెట్టిన పాపానికి మరణాన్ని తెచ్చుకోబోతుంది. దేవుని అంగీకరించిన పాపానికి నరకాన్ని తెచ్చుకోబోతుంది. అర్థమైందండి? కాబట్టి అన్నీ పోగొట్టుకుంటాడు. అందుకని దేవుడు ఇప్పుడు చాలా తీస్తూ నీ మీద ఎప్పుడు కోపపడమని ప్రమాణం చేస్తూ గొప్ప వాత్సల్యతతో వారిని చేరదీస్తూ ఇంకెప్పుడు నీ మీద కోపగించను, ఏంటంటే నిన్నెప్పుడు గద్దింపను అని గొప్ప పశ్చాత్తాపంతో, ప్రేమతో, కృపతో, జాలితో ప్రమాణం చేస్తూ ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. 11వ వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి, గాలివాన అంటే కష్టాలతో, వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి సుఖంగా ఉన్నారండి? లేదు. కష్టాలతో కొట్టబడిన దానా, ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంఛనములతో నీ కట్టడను కట్టుదును, నీలముతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మణులతో, అనగా సో రిచెస్ట్ చేస్తాడనమాట. బాగా రిచ్గా చేస్తాడంటున్నాడు. అంటే నీ నల్లారముగా చూసుకుంటా, నీ పోగొట్టుకున్న ప్రతిదీ కూడా నీకు తిరిగిస్తా. అవునా? దేవుని దగ్గరికి, లోకంలో పోగొట్టుకున్న వాళ్ళు దేవుని దగ్గరికి వస్తే అన్నీ పొందుకుంటారా లేదా చెప్పండి? పొందుకుంటారు. దేవుని స్తోత్రంగా. ఎలా చేస్తాడంటే వాళ్ళ పునాదులు నీలాంఛనములతో కడతాడంటే దేవుని స్తోత్రంగా. వెలగల రాళ్లతో కడతాడంట, మణి మాణిక్యాలతో నిర్మిస్తాడంట వాళ్ళ వ్యక్తిత్వాన్ని. వాళ్ళ దేహం ఆరోగ్యవంతంగా అయ్యేటట్టు చేస్తాడు. వాళ్ళ మర్యాదలు, మరి కెంపులు, రత్నములు, ఆభరణములు ఉంటే ఎంత విలువ, అట్లాంటి విలువగా చేస్తాడంటున్నాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీలాంఛనములతో నీ కట్టడలు కట్టుదును, నీలముతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుదురు. దేవుని స్తోత్రం. ఒక సంవత్సరం మన చర్చికి ప్రామిస్ కార్డు ఇది. ఒక సంవత్సరం మన చర్చికి వాగ్దానం వచ్చింది. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక నుంచి నేనే నీకు ఆలోచన చెప్తాను అన్నాడు దేవుడు. ఇక నుంచి నేనే నీకు అన్నీ నేర్పుతాను, ఇక నుంచి నేనే నీకు ఆలోచన చెప్తాను, ఇక నుంచి నేనే ఎలా ఉండాలో ఉపదేశం చేస్తాను, తిరిగి నిర్మిస్తాను అంటాడు. దేవుని స్తోత్రంగా. హల్లెలూయా. దేవుని కోపం వచ్చి ఒకవేళ ఏమైనా మన జీవితంలో ఏమైనా కూలిపోయింది, దేవుడు మళ్ళీ మనల్ని ప్రేమతో చేరదీసేది. ఆయన దగ్గరికి వస్తే మనం సమస్తాన్ని మళ్ళీ కూడా తిరిగి నిర్మిస్తాడు. దేవుని స్తోత్రంగా. మన జీవితాల్లో పోగొట్టుకున్నదంతా పునర్నిర్మాణం చేస్తాడు. అర్థమవుతుందండి? పోగొట్టుకున్నదంతా ఇచ్చే దేవుడు. దేవుని స్తోత్రం. పునర్నిర్మాణం చేసి అంటా ఉన్నాడు, ఇక నుంచి నేనే నీ బిడ్డలకు ఉపదేశం చేస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక నుంచి నేనే నీ బిడ్డలకు ఉపదేశం చేస్తాను. పిల్లలందరూ కూడా, నీ పిల్లలందరూ కూడా, అంటే నీ వంశమంతా కూడా యెహోవా చేత ఉపదేశము
పొందుదురు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇంకా చెప్తున్నాడు చూడండి 14వ వచనం, నీవు నీతి గల దానివై స్థాపింపబడుదువు. ఏమక్కర్లేదంటే భయపడక్కర్లేదు. బాధించువారు నీకు దూరంగా ఉంటారు. బాధించేవారు ఎట్లా ఉంటారంట? ఇంతకుముందు బాధలు భరించొచ్చావు కదా, ఇప్పుడు బాధించే వాళ్ళు నీకు దూరంగా ఉంటారు. దేవుని స్తోత్రం కదా. 41వ అధ్యాయం 12వ వచనం, నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు కానీ వాళ్ళు ఎక్కడ ఉండరు. నాతో గొడవడేవారు ఎవరైనా ఉన్నారా అని ఎత్తుకుంటావట. ఎవరు ఉండరు, అందరూ మిత్రులే. అర్థం, నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు. చూసావా ఎక్కడేమంటున్నాడు చెప్పాలి. బాధించువారు నీకు, దేవుని మాట మారిందా? లేదు. వాగ్దానం, అది వాగ్దానం మారదెప్పుడు కూడా. చూడండి, భీతి అనగా భయము నీకు దూరంగా ఉండను. భయము నీకు దూరంగా ఉండదు. అది నీ దగ్గరకు రానే రాదు. దేవుని స్తోత్రంగా. హల్లెలూయా. అది నీకు దూరంగా ఉంటుంది. 17వ వచనం చూడండి, నీకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధమైనా వర్ధిల్లదు. దేవుని స్తోత్రంగా. వాగ్దానాలతో కూడిన ప్రేమ. కాబట్టి ఆయన విడిచి దూరంగా జీవిద్దాం అనుకునే ఆలోచన చాలా తప్పు. దేవుని దగ్గరికి ఏ మాట ఇచ్చి దేవుళ్ళలోనికి వస్తామో అదే మాటతో జీవించాలి. కడ వరకు అదే మాటతో జీవించాలి. మరణం వరకు అంతే నమ్మకంగా జీవించాలి. మరణం తర్వాత ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాము. లేదు, దారి తొలగిపోయాం, దారి తప్పిపోయాం అనుకో, పరలోకానికి చేరకుండా మన దారి తగ్గిపోతాం. అని గొప్ప వాత్సల్యంతో చేరదీస్తానంటాడు. నిమిషం విడిచిపెడితే మన స్థితిగతులు వేరవుతాయి. ఆయన కాపుదల ఉన్నంత వరకు ఏ భీతి, ఏ భయం మన దగ్గరికి రాదు. దేవుని స్తోత్రం. ఆయన వాగ్దానాలు నమ్మిన వారమై ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా జీవిద్దాం. ముత్యం లాంటి మాట 10వ వచనం, పర్వతములు తొలగిపోయినను మెట్టలు దత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోకరించి ప్రార్థించాను. పరిశుద్ధుడా నీకు వందనాలు. నువ్వు పిలిచిన పిలుపు, విడిచిపెట్టిన వారి విషయంలో నీకు తీసుకున్న బాధ్యత, ఎక్కడికి మీరు ఎందుకు ఒక్క నిమిషంలో ఏమవుతుంది? గొప్ప వాత్సల్యంతో ఆయన పిలిచిన పిలుపు. నిమిషం మాత్రం విసర్జిస్తే మన జీవితంలో ఏమవుతుందో తెలియజేసిన వైనం. ఇంకెన్నడూ నీకు ఇచ్చిన మాట మేరను, ఇంకెన్నడూ నిన్ను కొట్టను, గద్దించను, శిక్షించను. పోగొట్టుకున్నావా అన్నీ నీలాంఛనములతో, మాణిక్య మణులతో కడతాను మళ్ళీ నిన్ను. నీతో కలహించగానే నీ వెతుకుతావు కానీ దొరకవు. భయం నీకు దూరం అవుతుంది. భయపడక్కర్లేదు నువ్వు. నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధమైనా నేను వర్ధిల్లని పని అని అనేక విషయాలు మాకు తెలియజేసిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఇటు ప్రేమతో, వాత్సల్యంతో కూడిన వాగ్దానాలను మేము చెవిన మనసున పెట్టుకుని నీ సన్నిధికి దూరం అవ్వకుండా జీవించడానికి సహాయం చేయండి. మేము నేను ఎన్నో మార్లు విడిచిపెడుతున్నాము, అది ప్రమాదము కాకుండా కాచి కాపాడుతున్నాము. కానీ నువ్వు నిమిషం మాత్రం విడిచిపెడితే కనుక మా జీవితంలో ఏమవుతుందో మాట్లాడాలి. కనుక ప్రభువా,
మా అవిధేయతలను మన్నించి మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టిన దేవుడా, చూడు నేను నిన్ను మర్చిపోలేదు, నా అరచేతిలో ఉన్నావు అని వాగ్దానం చేస్తున్నాను తండ్రి. పర్వతములు మెట్టలు తొలగిపోయి తత్తరిల్లిపోయినా కానీ నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నేను చేసిన నిబంధన అది ఎన్నటికీ తొలగిపోదు, నీ మీద అట్లానే ఉంటుంది. అవును తండ్రి, ఆనాడు నీవు కార్చిన రక్తము ఈరోజు మా తలల మీద ఎందుకు పనిచేస్తుంది అని అంటే అది ఎన్నడూ ఆ నిబంధన తొలగిపోదని చెప్పావు కదా ఆయన. సహాయం చేసి నడిపించి మహిమ పొందండి. ఇంకా అనేక మందిని ఈ వర్తమానాలు ఇంటికి తోడుకొని తీసుకున్నాను. విన్న మాలో ఒక నూతన పరివర్తన, విన్న మాలో ఒక నూతన ఉత్తేజం మాకు తెలియజేయమని దయచేయమని. ఆయాసపడి ప్రయాసపడి ఆసక్తితో ఇష్టముతో కష్టమైన ఇష్టముతో వస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామంలో బ్రతిమాలుకుని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయంసులు రక్తమే జయం ప్రభు యేసునామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అందరికీ సదాకాలము తోడై నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ దేవుని పెట్ట వందనాలు. సాక్ష్యం ఉంది.